ఔజుబిల్లాహిమినషైత్వానిర్రజీం. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన టాపిక్ హారూన్ అలైహిస్సలాం గురించి రెండవ పార్ట్. మూసా అలైహిస్సలాం అల్లా ఆజ్ఞ ప్రకారం తూర్ సీనా అనే పర్వతానికి వెళ్తారు. మొదట 30 రోజులు, తర్వాత అల్లా ఆజ్ఞతో ఇంకా 10 రోజులు, మొత్తం 40 రోజులు 40 రాత్రులు గడుపుతారు మూసా అలైహిస్సలాం తూర్ పర్వతంపై. ఆ సమయంలో తౌరాత్ గ్రంథం అల్లా వహీ ఇవ్వబడింది. మూసా అలైహిస్సలాం వెళ్లే ముందు తన అన్నయ్య హారూన్ అలైహిస్సలాం ను బనీ ఇజ్రాయెల్ ప్రజలపై నాయకుడిగా నియమించి వెళ్తారు. బనీ ఇజ్రాయెల్ ప్రజలు ఎటువంటి వారు అంటే ఈజిప్టు నుండి విముక్తి పొందిన వారు, ఫిర్ఔను అణిచివేతను చూసిన వారు, అల్లా మహిమలు ఎన్నిసార్లు చూసినా అల్లాకు అవిధేయత చూపే మూర్ఖులు, ఎక్కువ ప్రశ్నలు వేసే స్వభావం కలిగిన వారు. మూసా అలైహిస్సలాం లేనప్పుడు వారు ఈ విధంగా అంటారు. హారూన్ అలైహిస్సలాం దగ్గరికి వెళ్లి, ఏడి మూసా మమ్మల్ని మోసం చేశాడు, ఇంకా రాలేదు, 30 రోజులు 30 రాత్రులు గడిచినాయి అని వాపోతారు. ఓ హారూన్, నువ్వు సరిగ్గా విను, మేము మూసాను వదిలివేస్తాము మరియు మూసా యొక్క అల్లాను కూడా మేము వదిలివేస్తాము అంటూ ఆ సమయంలో సామీరి అనే వ్యక్తిని ఆశ్రయిస్తారు. ఆ సమయంలో సామీరి అనే వ్యక్తి బనీ ఇజ్రాయెల్ ప్రజలతో ఈ విధంగా అంటాడు. మీ దగ్గర ఉన్న బంగారు నాణ్యాలు తీసుకువస్తే మీకు నేను ఒక ఆరాధ్య దైవాన్ని తయారు చేసి ఇస్తాను అని. అప్పుడు బనీ ఇజ్రాయెల్ ప్రజలు ఆ విధంగా చేయగా ఆ సామీరి అనే వ్యక్తి బంగారాన్ని కరగబెట్టి బంగారు దూడ విగ్రహాన్ని తయారు చేస్తాడు. చాలా మంది దానిని పూజించడం కొనసాగిస్తారు. అప్పుడు హారూన్ అలైహిస్సలాం, ఓ బనీ ఇజ్రాయెల్ ప్రజలారా, మీకు తెలుసు గదా అల్లా యొక్క మహిమల గురించి. మీరు ఫిర్ఔన్ నుండి కాపాడబడ్డారు. తర్వాత మీరు ఈ మైదానంలో ఆకలి దప్పికలతో ఉన్నప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా ఒక పెద్ద బండరాయి నుండి ఒక జలాశయాన్ని మీకోసం ఉద్భవింపజేశాడు. ఇంకా ఆకాశం నుండి మను సల్వా అనే ఆహారాన్ని దించారు. కానీ మీరు మూసాకి మరియు అతని అల్లాకి ఎందుకు అవిధేయత చూపుతారు అని హారూన్ అలైహిస్సలాం అడ్డుకున్న ప్రజలు అతని మాట వినరు. వారు ఎంత మూర్ఖులు అంటే అల్లా యొక్క మహిమలు నేరుగా చూసినా దాన్ని అంగీకరించని నీచులు. అల్లా సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాంతో సీనా పర్వతంపై ఈ విధంగా అంటారు. బనీ ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళీ శైతాన్ బారిన పడ్డారు అని. మూసా అలైహిస్సలాం తౌరాత్ గ్రంథంతో తిరిగి రాగా బనీ ఇజ్రాయెల్ ప్రజలు ఆవు దూడ పూజలో నిమగ్నమై ఉంటారు. ఈ సంఘటన ఖురాన్లోని సూరా అల్ బఖరా 2వ సూరాలో పూర్తిగా వివరించబడింది. ఈ విషయం ఇలా ఉండగా ఆ సమయంలో ఒక సంఘటన జరుగుతుంది. బనీ ఇజ్రాయెల్ ప్రజలలో ఒకరు ఒక వ్యక్తిని హత్య చేయడం జరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారో తెలియదు. ప్రజలు మూసా అలైహిస్సలాం దగ్గరకు వస్తారు. అప్పుడు మూసా అలైహిస్సలాం అంటారు, అల్లా ఆజ్ఞతో ఈ విషయం తేలాలి అంటే మీరు ఒక ఆవును జిబహ